హాయ్ ఎవరన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. గణితం అంటే మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి సమస్యలు చేయాలన్నా లేదా దాన్ని సాధించాలన్నా ప్రతి దానికి కూడా ఫార్ములాస్ అవసరం. సో ఈరోజు ప్రతి తరగతికి 6th స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ అవ్వచ్చు, లేదా ఇంటర్మీడియట్, లేదంటే రేపు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి టెట్, డిఎస్సి, ఆల్ సిటిఆర్ క్యాంపస్ రిక్రూట్మెంట్ టెస్టులకి అయినా సరే ఎప్పటికీ కూడా అన్నిటికీ కూడా మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఆ మ్యాథమెటిక్స్ సాల్వ్ చేయాలంటే ఫార్ములాస్ ఎంతో కీలకం. సో అటువంటివి టాప్ 50 ఫార్ములాస్, అందులో అర్థమెటిక్, ఆల్జెబ్రా అండ్ మెన్సురేషన్ సంబంధించినటువంటి ఒక 50 ఫార్ములాస్ ని మేము ముందుకు ఉంచుతున్నాను. సో ఎవరైనా సరే మొట్టమొదటిగా చూస్తుంటే నా డిఎస్ఆర్ మ్యాథ్స్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫార్ములాస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో అర్థమెటిక్ సంబంధించినటువంటి ముందు లాభ నష్టాలు అంటే ప్రాఫిట్ లాస్ లో ప్రాఫిట్ ఇవన్నీ కూడా మీరు ఒక బుక్ పెట్టుకుని రాసుకోవచ్చు. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ మైనస్ సిపి. ఎస్పీ అంటే సెల్లింగ్ ప్రైస్, సిపి అంటే కాస్ట్ ప్రైస్, అంటే అమ్మిన వేల మైనస్ కొన్న వేల అంటుంటారు. సో అదేవిధంగా లాస్ కి వచ్చేసరికి లాస్ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పీ, అంటే కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. సో ఇది లాస్. అదే పర్సెంటేజ్ లో కావాలంటే ప్రాఫిట్ పర్సెంట్, పి పర్సెంట్ అంటే ప్రాఫిట్ పర్సెంట్, ప్రాఫిట్ నే గెయిన్ అని కూడా అనొచ్చు. సో దాని ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. పి మీన్స్ ప్రాఫిట్ అంటే గెయిన్. అదేవిధంగా లాస్ పర్సెంట్ ఉందనుకోండి, లాస్ ఎల్ఓఎస్ఎస్ లాస్ పర్సెంట్, ప్రాఫిట్ అనొచ్చు లేదా గెయిన్ అనొచ్చు. సో లాస్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ బై సిపి ఇంటూ 100. ఇక్కడ ప్రాఫిట్ పర్సెంట్ అండ్ లాస్ పర్సెంట్ క్యాలిక్యులేటెడ్ ఆన్ సిపి, అంటే కొన్న వేల మీద క్యాలిక్యులేట్ చేస్తుంటారు, గుర్తుపెట్టుకోండి. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100, లాస్ పర్సెంటేజ్ అంటే లాస్ బై సిపి ఇంటూ 100. నెక్స్ట్ ఇందులోంచి మనకి ఎస్పీ కావాలన్నా సిపి కావాలన్నా చేయొచ్చు. ఈ ఫార్ములా వస్తే ఈ రెండు వస్తాయి. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ సిపి అటువైపు వెళ్ళిపోద్ది అంతే, సిపి ప్లస్ ప్రాఫిట్, పి మీన్స్ ప్రాఫిట్. సో 6th వన్ అదేవిధంగా లాస్ ఇచ్చినప్పుడు ఎస్పీ ఏ విధంగా కట్టాలి, ఈ ఎస్పీ అటువైపు వెళ్ళింది అనుకోండి, ఈ లాస్ అటువైపు వస్తుంది, అంటే సిపి మైనస్ లాస్, సిపి మైనస్ లాస్. సో ఈ రకంగా ఫార్ములాస్ ఇవి ప్రాఫిట్ లాస్ మీద ఉన్నాయి. అదేవిధంగా పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ప్రాఫిట్ పర్సెంట్, లాస్ పర్సెంట్ ఇచ్చినప్పుడు ఈ విధంగా సెల్లింగ్ ప్రైస్ కడతాం చూడండి. సో ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు సిపి ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్ ఆర్ గెయిన్ పర్సెంట్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా డైరెక్ట్ గా వాడచ్చు. సో ఇది ఫార్ములా నంబర్ 7. ఫార్ములా నంబర్ 8, అదే లాస్ పర్సెంట్ ఇచ్చారనుకోండి, సిపి ఇంటూ 100 మైనస్ లాస్ పర్సెంట్ బై 100. సో ఎస్పీ ఫైండ్ అవుట్. అదే సిపి ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలాగా, సో సిపి ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ ఇంటూ 100 బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్, ఇది ఫార్ములా. అదేవిధంగా లాస్ పర్సెంట్ ఇచ్చారనుకోండి, సిపి ఫైండ్ అవుట్ చేయాలంటే ఎస్పీ ఇంటూ 100 బై 100 మైనస్ లాస్ పర్సెంట్, అంటే లాస్ పర్సెంట్ ఎస్పీ ఇస్తారు, సిపి ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ఫార్ములా అప్లై చేయాలి. అదేవిధంగా ఎస్పీను ప్రాఫిట్ పర్సెంట్ ఇచ్చారు, సిపి ఫైండ్ అవుట్ చేయమంటే ఇది చేసుకోవాలి. సో ఈ రకంగా ఫార్ములాస్ ని మనం చేసుకుంటుండాలి. ఎస్పీ ఫార్ములాస్, సిపి ఫార్ములాస్, ప్రాఫిట్ పర్సెంట్, లాస్ పర్సెంట్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలనేది ఈ 10 ఫార్ములాస్ లో మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ డిస్కౌంట్ వచ్చేసరికి ఈ ఫార్ములాస్ అన్ని కూడా మీరు నోట్ చేసుకోండి. డిస్కౌంట్ మీన్స్ ఏంటి, మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. డిస్కౌంట్ మనకి షాపింగ్ మాల్లోని వాటిలో కూడా డిస్కౌంట్ ఇస్తుంటారు. అంటే ఏంటి, అక్కడ ప్రింట్ అయిన ధర ఒకటి ఉంటుంది, దాన్ని మనకి అమ్మే ధర ఒకలాగా ఉంటుంది. సో ఎలా వస్తుంది అంటే పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇస్తుంటారు. సో దట్ ఇస్ ద మార్కెట్ ప్రైస్. డిస్కౌంట్ అనేది ఎంపీ, దాన్ని కేటలాగ్ ధర అంటుంటారు, అసలు ధర తెలుగులో అయితేనే. మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ డిస్కౌంట్ అనేది. అదే పర్సంటేజ్ లో కావాలి అంటే, డిస్కౌంట్ పర్సెంట్ కావాలంటే డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి, ఇంటూ 100. డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్, ఎంపీ మీన్స్ మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. అలాగే మనకి ఇందులో ఎస్పీ కావాలనుకోండి, సెల్లింగ్ ప్రైస్, ఈ ఎస్పీ అటువైపు వస్తుంది, డిస్కౌంట్ అటువైపు వస్తుంది, అంతే ఫార్ములా. మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్. సో ఇది
అంటే ప్రాఫిట్ లాస్ అండ్ ప్రాఫిట్ పర్సెంట్, లాస్ పర్సెంట్, డిస్కౌంట్ మీద ఈ ఫార్ములాస్. సో ఇప్పుడు టైము, స్పీడ్, డిస్టెన్స్ ఈ 3 ఫార్ములాస్ ఏ విధంగా ఉంటాయి చూద్దాం. ఎందుకంటే ఇవన్నీ కాంపిటేటివ్, ఈ ఫార్ములాస్ అన్ని కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ చేసేటప్పుడు, క్యాలిక్యులేషన్ చేసినప్పుడు వెరీ ఇంపార్టెంట్. సో క్యాంపస్ రిక్రూట్మెంట్ టెస్ట్ అవనివ్వండి, లేదంటే ఎనీ జాబ్కి వెళ్ళినప్పుడు కానీ మనకి అర్థమెటిక్ ఉంటుంది. అర్థమెటిక్ లో మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఫార్ములాస్ రావాలి. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఇది కార్ అనేది వెహికల్ అయినప్పుడు స్పీడ్ ఇంటూ టైం. ఎస్ అంటే స్పీడ్ ఇక్కడ. అదేవిధంగా స్పీడ్ కావాలనుకోండి, స్పీడ్ డిస్టెన్స్ బై టైం దీని నుంచి వస్తుంది 16. అదేవిధంగా టైం కావాలనుకోండి, టైం కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్, డిస్టెన్స్ బై స్పీడ్. ఈ విధంగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ ఫార్ములాస్ అన్ని కూడా ఒక బుక్, నోట్ బుక్ పెట్టుకుని ఒక ఫార్ములాస్ కింద మనం 50 ఫార్ములాస్ మనం రాసుకుంటే ఈజీగా మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటే మనం సమ్ చేసినప్పుడు ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 20. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 ఫార్ములా. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. పి అంటే ప్రిన్సిపల్, టీ అంటే టైము, ఆర్ అంటే రేటు, 100/100. సో దీని ప్రకారంగా మనకి 18th వన్, ఇందులో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఎస్ఐ, ప్రిన్సిపల్ ప్లస్ ఎస్ఐ. సో దీనికి ఒక ఫార్ములా ఉంది మళ్ళీను. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ టిఆర్ బై 100. సింపుల్ ఇంట్రెస్ట్ యూజ్ చేసి డైరెక్ట్ ఫార్ములా ఇది అప్లై చేయొచ్చు. పి ఇంటూ 1 ప్లస్ టిఆర్ బై 100. అదేవిధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు సిఐ, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా. ఎస్ఐ ఇంటూ పీటీఆర్ బై 100. మళ్ళీ దీని నుంచి మళ్ళీ పి కావాలంటే 100 ఇంటూ ఎస్ఐ బై టిఆర్ రాసుకోవచ్చు. టీ కావాలంటే 100 ఇంటూ ఎస్ఐ బై పిఆర్ రాసుకోవచ్చు. ఆర్ కావాలంటే 100 ఇంటూ ఎస్ఐ బై పిటి రాసుకోవచ్చు. సో దీని నుంచి మళ్ళీ ఇంకొక 3 ఫార్ములాస్ వస్తాయి. సో అమౌంట్ కావాలంటే ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. సో అదేవిధంగా డైరెక్ట్ ఫార్ములా కావాలంటే అమౌంట్ పి ఇంటూ 1 ప్లస్ టిఆర్ బై 100. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించి. కాంపౌండెంట్, సిఏ మీన్స్ కాంపౌండెంట్, చక్రవడ్డీ. సో దీని ఫార్ములా ఏంటంటే పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ టు ది పవర్ ఆఫ్ n. సో ఇది కూడా సింపుల్ ఇంట్రెస్ట్ లో మనకి ప్రిన్సిపల్ కావాలంటే ఏ మైనస్ సిఐ చేస్తాం, ఏ అమౌంట్ మైనస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా 21 సింపుల్ ఇంట్రెస్ట్ మీద, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద. నెక్స్ట్ ఆల్జీబ్రాకి వచ్చేసరికి సో ఈ ఫార్ములాస్ అన్ని కూడా మీరు రాసుకోవచ్చు. ఒకసారి ఈ వీడియో చూస్తే మొత్తం ఫార్ములాస్ అన్ని కూడా మనకి రిమైండ్ అవుతుంటాయి. ఆల్జీబ్రాలో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అదేవిధంగా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. అలాగే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అయితే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అదేవిధంగా ఇవి ఆల్జీబ్రాలో ఎక్కువగా కామన్ గా యూజ్ చేసే ఫార్ములాస్ ఇవన్నీ. అలాగే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ ప్లస్ బి ప్లస్ హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. అండ్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఉందనుకోండి, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. లేదా ఇది కూడా ఎక్స్పాండ్ చేసి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ఇది రాయొచ్చు. అదే 27 ఫార్ములా ఏ మైనస్ బి హోల్ క్యూబ్. చాలా మంది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ రాసేస్తారు. అది కాదు, ఫుల్ ఎక్స్పాన్షన్. ఇది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఉందనుకోండి, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. అదే దీన్ని ఎక్స్పాన్షన్ చేసామనుకోండి, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు. అండ్ 28th వన్
ఈ ఫార్ములా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. అదే విధంగా ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఉంది అనుకోండి, ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ మైనస్. అదేవిధంగా ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అనుకోండి, ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ ప్లస్ వస్తుంది. ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. చూసుకోండి, ఏ క్యూబ్ బి క్యూబ్, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ రెండింటికి ఉన్న డిఫరెన్స్. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఇది కూడా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ రాయకూడదు. అదేవిధంగా ఏ మైనస్ బి హోల్ క్యూబ్ అయితే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ రాయకూడదు. సో రెండింటికి గుర్తుపెట్టుకోండి. సో దీని ఫార్ములా వేరు, దాని ఫార్ములా వేరు. చాలా మంది డైరెక్ట్ గా చెప్పేస్తుంటారు, ఏ క్యూబ్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ప్లస్ ఏ ప్లస్ బి అని కాకుండా డైరెక్ట్ గా ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటారు. అది కాదు, దాని ఫార్ములా వేరు, దీని ఫార్ములా వేరు. అండ్ నెక్స్ట్ 30th వన్, ఈ 50 ఫార్ములా చాలా వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి, ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దెన్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc. సో ఏ ప్లస్ బి ప్లస్ సి 0 అయితే దాని వాల్యూ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc అవుతుంది. సో అర్థమెటిక్ సంబంధించిన కొన్ని ఫార్ములాస్ ఇవ్వడం జరిగింది, ఆల్జబ్రా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మెన్సురేషన్ సంబంధించి కొన్ని ఫార్ములాస్ చూద్దాం. ఈ ఫార్ములాస్ అన్ని కూడా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తారో అందరికీ కూడా యూజ్ఫుల్ ఇవి. ఈ ఫార్ములాస్ అన్ని ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే త్రిభుజ వైశాల్యం అంటారు. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ అంటే ఇక్కడ భూమి, హెచ్ అంటే హైట్ అంటారు, అంటే ఉన్నతి. అండ్ దీనికి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇంకొక ఫార్ములా ఉంది. దీని ఫార్ములా పేరు ఏమంటారంటే హెరెన్స్ ఫార్ములా. అంటే డిఫరెంట్ గా ఉంటది. డిఫరెంట్ అంటే ఏంటి? సో ఒక ట్రయాంగిల్ లో డిఫరెంట్ మెజర్మెంట్స్ ఇచ్చారనుకోండి, దేనికైనా వాడచ్చు ఈ ఫార్ములా. 5, 10, 20 ఏ విధంగా ఇచ్చారనుకోండి. సో అటువంటిప్పుడు మనకి డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చినప్పుడు మనం ఒక స్కేల్ అండ్ ట్రయాంగిల్ కట్టినప్పుడు ఏరియా కట్టాలి అంటే అటువంటి ఫార్ములా యూజ్ అవుతుంది. దీని ఫార్ములా ఏంటంటే √s ఇంటూ s మైనస్ a, s మైనస్ b అండ్ s మైనస్ c, వేర్ s ఈజ్ ఈక్వల్ టు s అంటే సెమీ పెరిమీటర్, a ప్లస్ b ప్లస్ c బై 2. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్? హెరెన్స్ ఫార్ములా √s ఇంటూ s మైనస్ a, s మైనస్ b అండ్ s మైనస్ c, వేర్ s ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c బై 2. సో ABC అనేది ఏంటి? ఇక్కడ ఇది a, ఇది b, ఇది c అనుకోండి. క్యాపిటల్ లెటర్ ఏ కి ఎదురు ఉన్నది స్మాల్ a, క్యాపిటల్ b కి ఎదురు ఉన్నది స్మాల్ b, క్యాపిటల్ c కి ఎదురు ఉన్నది స్మాల్ c. సో ఇవి ABCలు అవుతాయి. సో దిస్ ఇస్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హెరెన్స్ ఫార్ములా. అండ్ ఈక్వల్ ట్రయాంగిల్ ఇచ్చారనుకోండి, దాని ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే సంభావ త్రిభుజం అంటారు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు √3/4 a స్క్వేర్. అంటే ఆల్ ద 3 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. నేను ఈక్వల్ ట్రయాంగిల్ అయినప్పుడు ఆల్ ద 3 సైడ్స్ ఆర్ ఈక్వల్. దీన్ని హైట్ అంటారు. ఇది ఏ సైడ్ అనుకున్నామండి. √3/4 a స్క్వేర్ అనేది ఫార్ములా అప్లై చేయాలి. √3 అనేది రూట్ అనేది 3 ఒక్కదానికే. అదే విధంగా హైట్ ఆఫ్ ఎన్ ఈక్వల్ ట్రయాంగిల్ తీసుకున్నారు అనుకోండి, హైట్ అంటే ఆల్టిట్యూడ్, దీని AD అనేది హైట్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కనుక తీసుకుంటే √3/2 ఇంటూ సైడ్ అంటే ఏ అనొచ్చు. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ యాక్చువల్గా జనరల్ గా మనం వాడేది హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హెరెన్స్ ఫార్ములా √s ఇంటూ s మైనస్ a, s మైనస్ b అండ్ s మైనస్ c, వేర్ s అనేది a ప్లస్ b ప్లస్ c బై 2. దాని అనేది ఏ కి ఎదురుగుండా ఏ ఉంటుంది, b కి ఎదురుగుండా b, c కి ఎదురుగుండా c, స్మాల్ c. ఏరియా ఆఫ్ ఎన్ ఈక్వల్ అంటే ఆల్ ద 3 సైడ్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు దట్ ఈస్ కాల్డ్ ఈక్విలెంట్ ట్రయాంగిల్, సంభావ త్రిభుజం. అంటే √3/4 a స్క్వేర్ ఫార్ములా వాడాలి. హైట్ ఆఫ్ ఎన్ ఈక్వల్ ట్రయాంగిల్ √3/2 ఇంటూ సైడ్. సో ఈ విధంగా నెక్స్ట్ స్క్వేర్. స్క్వేర్ కి వచ్చేసరికి
వీడియోని పూర్తిగా చూడండి. మొత్తం చూస్తే మొత్తం అన్ని ఫార్ములాస్ మనకి వస్తాయి. రాసుకోవచ్చు, ఒక బుక్ మీద పెట్టి రాసుకుంటే అన్ని ఫార్ములాస్ ఒకే చోట ఉన్నాయి. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్, అంటే భుజము ఇంటూ భుజము అంటారు. అంటే ఆల్ ద మనకి ఇలాగ వచ్చినప్పుడు ఇది ఎస్ అన్నప్పుడు ఏరియా ఆఫ్ స్క్వేర్ ఆల్ ద 4 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. దీనికి డయాగ్నల్ ఇచ్చారనుకోండి, సపోజ్ ఒకసారి డయాగ్నల్ ఇస్తుంటారు. డయాగ్నల్ ఇచ్చినప్పుడు ఏ ఫార్ములా ఉంది, ఇంకో ఫార్ములా ఉంది. ఏరియా ఆఫ్ స్క్వేర్ సైడ్ ఇస్తే ఈ ఫార్ములా అప్లై చేయాలి. సైడ్ స్క్వేర్ లేదా ఏ స్క్వేర్ ఎస్ స్క్వేర్ తీసుకోవచ్చు. ఇది హాఫ్ డి స్క్వేర్. డి మీన్స్ ఏంటి, డయాగ్నల్. డి అంటే ఏంటి, డయాగ్నల్. అండ్ నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ చుట్టుకొలత. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, 4 ఇంటూ సైడ్, దాన్ని 4 ఇంటూ భుజం అంటారు. అదే రెక్టాంగిల్ వచ్చేసరికి మనకి రెక్టాంగిల్ ఇది ఉంటుంది, ఇది ఎల్ ఇది బి. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు దీర్ఘచతురస్రం అంటారు. లెంత్ ఇంటూ బ్రెడ్త్, పొడవు ఇంటూ వెడల్పు. అదే పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అన్నారు అనుకోండి. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అన్నప్పుడు ఏంటి, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. అలాగే నెక్స్ట్ ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్. ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్. ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ వచ్చేసరికి బేస్ ఇంటూ హైట్. బి అంటే బేస్ భూమి, హెచ్ అంటే హెత్తు ఉన్నతి. ప్యారలలోగ్రామ్ అంటే ఈ విధంగా ఉంటుంది, ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ అండ్ ఈక్వల్ గాను. ఏబిసిడి ఈ రెండు ఈక్వల్, ఈ రెండు ప్యారలల్ కూడా ఆపోజిట్ సైడ్స్. సో బోత్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్. సో ప్యారలలోగ్రామ్ సమాంతర చతుర్భుజము అంటారు. బేస్ ఇంటూ హైట్. నెక్స్ట్ వన్. సో ఈ ఫార్ములాస్ అన్ని కూడా మీరు రాసుకుంటే ఒక బుక్ పెట్టి ఒకసారి మననం చేసుకున్నా మనకి యూస్ఫుల్ అవుతాయి. ఏరియా ఆఫ్ రాంబస్. ఏరియా ఆఫ్ రాంబస్ కి 2 ఫార్ములాస్ ఉన్నాయి. యాక్చువల్ గా మనకి కైట్ షేప్ లో ఉంటుంది. ఇది డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అంటారు. ఇది ఏ, ఇది బి, ఇది సి అండ్ డి. ఓ ఇది D1 D2. ఫార్ములా ఏంటి, ఆఫ్ D1 D2, ఆఫ్ D1 D2 లేదా బి ఇంటూ హెచ్ కూడా వాడచ్చు, బేస్ ఇంటూ హైట్. సో డయాగ్నల్స్ ఇచ్చినప్పుడు ఆఫ్ D1 D2 వాడతారు, బేస్ హైట్ ఇచ్చినప్పుడు బేస్ ఇంటూ హైట్ వాడచ్చు. ఏరియా ఆఫ్ రాంబస్ కి డయాగ్నల్. నెక్స్ట్ వన్ ఏరియా ఆఫ్ ట్రెపీజియం. ఏరియా ఆఫ్ ట్రెపీజియం. ట్రెపీజియం ఎలా ఉంటుంది, ఇలా 1 pair ఆఫ్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఈ 2 ప్యారలల్ గా ఉంటాయి. ఇది ఏ, ఇది బి, ఇది సి అండ్ డి. ఇది ఏ, ఇది బి అనుకున్నాం అనుకోండి. ఇవి దీనికి హాఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి, హాఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. ఇది హైట్ అవుతుంది. ఇవి సమాంతర భుజాలు. ఏ బి అనేవి ప్యారలల్ సైడ్స్, హెచ్ అనేది హైట్. ఫార్ములా ఏంటి అప్లై చేస్తాం, హాఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి ట్రెపీజియం. రాంబస్ కి హాఫ్ D1 D2, ప్యారలలోగ్రామ్ కి బేస్ ఇంటూ హైట్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్. ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్. క్వాడ్రిలేటరల్ ఫార్ములా హాఫ్ డి ఇంటూ H1 ప్లస్ H2. డి అంటే ఏంటి, ఇందులో మనం చూద్దాం. ఇది ఏ, ఇది బి, ఇది సి అండ్ డిఎన్. ఇదో డయాగ్నల్. ఏసీ అనేది డయాగ్నల్ తీసాం అనుకోండి. ఇది హైట్ H1, అలాగే దీనికి ఎదురు ఉన్నది H2. సో ఈ ఏసీ అనేది డయాగ్నల్. ఏసీ అనేది ఏమవుతుంది, డయాగ్నల్. అదేవిధంగా డిఎం బిఎన్ అనేది H1, బిఎన్ అనేది H2. అంటే ప్యారలల్ గా ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తాం. దట్ ఈ ఫార్ములా హాఫ్ డి ఇంటూ H1 ప్లస్ H2. క్వాడ్రిలేటరల్ చతుర్భుజం. చతుర్భుజం యొక్క వైశాల్యం కావాలంటే హాఫ్ డి ఇంటూ H1 ప్లస్ H2 వాడతారు. నెక్స్ట్ 24 సర్కిల్స్ వచ్చేసరికి సర్కిల్స్. ఏరియా ఆఫ్ సర్కిల్. మనకు ఒక సర్కిల్ ఎలా తీసుకున్నప్పుడు ఇది సెంటర్, ఇది రేడియస్, ఇదైతే డయామీటర్ తీసుకుంటారు. అదే సెమీ సర్కిల్ అయితే ఇలాగ వస్తుంది.
ఇది ఆరు, ఇది ఆరు. అదే రింగ్ అయితే ఇలాగ వస్తుంది, ఏరియా ఆఫ్ రింగ్. అండ్ సెక్టార్, సెక్టార్ అన్నప్పుడు ఇలాగ వస్తుంది. ఆర్క్ అంటే ఇలాగా, ఇది ఆర్క్, ఇది సెక్టారు, ఇది సెక్టారు, ఇది ఆర్క్, ఇది రింగ్, ఇది సెమీ సర్కిల్, సగం ఉంటుంది సర్కిల్లో సగం, ఇది సర్కిల్. సో వీటి ఫార్ములాస్ ఏముంటాయి, ఇది సెక్టర్. సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్, ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్. ఇక్కడ మనకి డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2r అనేది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ r. డయామీటర్ అంటే వ్యాసం, r అంటే వ్యాసార్థం సగం. అండ్ ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్, ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్, సెమీ సర్కిల్ లో హాఫ్ పై ఆర్ స్క్వేర్ అంటే దానిలో సగం. అదే ఇప్పుడు సర్కంఫరెన్స్ అంటే చుట్టుకొలత, వృత్త పరిధి అంటారు. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా, సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా 2πr, 2πr అనేది వాడతారు. నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్, పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్. ఇక్కడ పెరిమీటర్ అంటే సెమీ సర్కిల్ అంటే ఇది పెరిమీటర్, ఇది ఒక 6, ఇది ఒక 6, ఇది ఒక πr, మొత్తం 2πr కాబట్టి హాఫ్ సెమీ సర్కిల్ కాబట్టి πr, πr ప్లస్ 2r దట్ ఈజ్ ఈక్వల్ టు 36/7r అనేది ఫార్ములా వాడచ్చు. 36/7r రేడియస్, 36/7 ఇంటూ రేడియస్, దాన్ని మనం 36/7 ఇంటూ r అంటారు. ఆ ఫార్ములా వాడచ్చు. అలాగే ఇప్పుడు ఏరియా ఆఫ్ రింగ్ అంటే ఏంటి, ఇందులో స్మాల్ ఆర్, ఇది బిగ్ ఆర్. 48 ఏరియా ఆఫ్ రింగ్ అంటే ఏంటి, పై ఇంటూ బిగ్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్, పై ఇంటూ బిగ్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్. అండ్ నెక్స్ట్ వన్ ఇప్పుడు సెక్టార్ కి వచ్చేసరి ఫార్ములా ఇక్కడ యాంగిల్ ఉంటది, ఎంతో కొంత యాంగిల్ x డిగ్రీస్ అంటాను. 49 ఏరియా ఆఫ్ సెక్టార్, సెక్టర్ x డిగ్రీస్ బై 360 డిగ్రీస్ ఇంటూ πr స్క్వేర్. ఏరియా ఒక సర్కిల్ తీసుకుంటాము, అందులో ఒక సెంటర్ నుంచి ఒక రేడియస్, ఇక రేడియస్ మధ్యలో ఉండేటువంటి ఏరియాని సెక్టార్ అంటారు. సో దాని ఏరియా యాంగిల్ x డిగ్రీస్ అనుకుంటే x/360 ఇంటూ πr స్క్వేర్. అలాగే లెంత్ ఆఫ్ ఎన్ ఆర్క్, లెంత్ ఆఫ్ ఎన్ ఆర్క్ అంటే ఈ ఆర్క్ ఎంత ఉంటుంది, సెక్టర్ లో ఉండే ఈ ఆర్క్ లెంత్ ఎంత ఉంటుంది అని అడిగినప్పుడు x/360 డిగ్రీస్ ఇంటూ 2πr వాడాలి, ఇంటూ 2πr. సో ఈ విధంగా ఉన్నాయి. ఇంకా క్యూబాయిడ్ కూడా ఉన్నాయి. ఏరియా వచ్చేసరికి LSA TSA వాల్యూము, క్యూబాయిడ్ సిలిండరు అండ్ కోను, స్పియర్ ఎమిస్పియర్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని అందరికీ కూడా మీరు షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఫార్ములా చాలా ఉపయోగం అందరికీ కూడా. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి, చాలా ఉపయోగకరం. అందరికి కూడా ఈ వీడియోని ఫుల్ వీడియో చూడండి. అండ్ ఎవరైనా సరే నా వీడియోని మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ నొక్కి పరాలని నొక్కితే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.